ఓం నమ శివాయ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. మనము పూజ గదిలో ఈ విధంగా మనము హరే రామ మర్చిపోకుండా ప్రేయర్ చేయాలి. అందరూ హిందువులుగా పుట్టిన ప్రతి ఒక్కరూ పూజ గదిలో ఈ ప్రేయర్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. చిన్నదో పెద్దదో ఒక భగవద్గీత అనేది మన ఇంట్లో ఉండాలి. సనాతన ధర్మము, మన హిందూ మతము, మన కట్టుబాట్లన్నీ ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని హిందూ మతానికి మనము దూరం కాకుండా ఉండాలి. కొంతమంది నాస్తికులు ఏం చేస్తున్నారంటే దేవుడు లేడు, దెయ్యం లేదు, ఆత్మ లేదు, మనసు లేదు అని వీళ్ళు ఏదీ నమ్మకుండా కొట్టిపారేస్తూ ఉంటారు. కేవలం సైన్స్ పరంగా ఆలోచిస్తూ ఉంటారు. జ్ఞానం తర్వాత విజ్ఞానం కదా పుట్టింది. దేవుడు కూడా లేడు అనే నీచ స్థాయిలో మనమున్నాం. దేవుడు లేకుంటే మనం ఎక్కడున్నాము? ఈ సృష్టి ఎక్కడుంది? దేవుడు మనలో లేడు, దేవునిలోనే మనమున్నాము. ఈ అనంత విశ్వమంతా తనలో ఇముడ్చుకున్న పరబ్రహ్మస్వరూపము ఎవరికి గోచరింపబడుతుంది? కనిపించినంత మాత్రాన లేనట్టేనా? ఎప్పటికీ కనిపించే భౌతికమే వాస్తవం కాదు. కనిపించందంటూ ఒకటి ఉంది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం మాత్రం మనం చేయము. మనకేది కనిపించాలి? ఎలా దేవుడు కనిపిస్తాడు? ఎవరికి కనిపించాడు? మిడిమిడి జ్ఞానంతో ఇలాంటి క్వశ్చన్లు వేస్తూ ఉంటారు నాస్తికులు. మూఢనమ్మకాల వరకు ఏదైనా మనం మాట్లాడితే బాగుంటుంది, కానీ అసలు దేవుడే లేడు అన్నప్పుడు వాళ్ళ మాటల్లో అర్థమే లేదు. వాళ్ళ జ్ఞాన పరిధంతో కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఒక చిన్న పాట పాడుకుందాం. ఎన్ని పూలు పూసినా, ఎన్ని మాలలల్లినా, తనివి తీరదేలనే, మనసు నిండదేలనే. ఎన్ని పూలు పూసినా, ఎన్ని మాలలల్లినా, తనివి తీరదేలనే, మనసు నిలువదేలనే. నా మనసు నిండదేలనే. ఎన్ని పూలు పూసినా, ఎన్ని మాలలల్లినా, తనివి తీరదేలనే, మనసు నిండదేలనే. ఆలయాన భక్తితో అర్చనలే చేసిన, ఆలయాన భక్తితో అర్చనలే చేసిన, ఆరాధన నేనై మాధవుడవు నీవై. ఆరాధన నేనై మాధవుడవు నీవై. ఎన్ని పూలు పూసినా, ఎన్ని మాలలల్లినా, తనివి తీరదేలనే, మనసు నిలువదేలనే. పెదవి పైన వేణువు, వెనుక చిన్నదేనువు. పెదవి పైన వేణువు, వెనుక చిన్నదేనువు. స్వామి పాద సేవలో సకలము అర్పించన.
నా స్వామి పాద సేవలో సకలము అర్పించన. ఎన్ని పూలు పూసినా ఎన్ని మాలలల్లినా తనివి తీరదేలని మనసు నిండదేలని. వలను పాటు శాలువ శిరము పైన పించము. వలను పాటు శాలువ శిరము పైన పించము. గోపాలుని అందము చూడ చూడ చందము. గోపాలుని అందము చూడ చూడ చందము. మన గోపాలుని అందము చూడ చూడ చందము. ఎన్ని పూలు పూసినా ఎన్ని మాలలల్లినా తనివి తీరదేలని మనసు నిలువదేలని. ఎన్ని పూలు పూసినా ఎన్ని మాలలల్లినా తనివి తీరదేలని మనసు నిండదేలని. ఎన్ని పూలు పూసినా ఎన్ని మాలలల్లినా తనివి తీరదేలని మనసు నిండదేలని. ఎన్ని పూలు పూసినా ఎన్ని మాలలల్లినా తనివి తీరదేలని మనసు నిండదేలని. నిజంగా ఆ భగవత్ ప్రార్థన మనము చేస్తుంటే ఎంతసేపు చేసినా తనివి తీరదు. ఆ బ్రహ్మానందములో మునిగి ఇహాన్ని మరచి ఆ కొద్దిసేపు ఈ సంసార బంధాలను పక్కన పెట్టి ఆ చైతన్యములో లీనమైపోతే ఆ కలిగే ఆనందమే వేరు. ఓం నమః శివాయ. జై శ్రీకృష్ణ పరమాత్మకి.